కంప్లైంట్ చేయడానికి వచ్చారు. లోకాయుక్తకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రభుత్వము ఏదైతే అవినీతి పాల్పడుతుందో దాని మీద ఈరోజు ఫిర్యాదు చేశారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఇవాళ ఏ సబ్జెక్టు మీద కంప్లైంట్ ఇచ్చారు. నరేందర్ గారు చెప్పండి, ఇవాళ లోకాయుక్తను కలిశారు కదా, ఏంటి మీ ఫిర్యాదు ఏంటి? ముఖ్యంగా కొడంగల్ నారాయణపేట ఎత్తి పథకంలో భూ నిరాశ్రితులకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. ఎవరైతే అసలైన రైతులు ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి డూప్లికేట్ పాస్బుక్లు సృష్టించి డూప్లికేట్ రైతులకు అక్కడున్న మంత్రుల పిఏలు, అక్కడున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు వాళ్ళు, ఈ యొక్క కాంగ్రెస్ నాయకు సంబంధించిన నాయకులందరూ కుమ్ముకై దోచుకున్నారు. సగం ఒక బేరమాడి సగం మీకు ఇస్తా సగం మాకి అట్లా మధ్యవర్తి వహించి ఆ రైతులకు చెందాల్సిన పైసలన్నీ కూడా కుంభకోణం చేసినారు. కాబట్టి దాని మీదనే ఈరోజు లోకాయుక్తలో పిటిషన్ వేసినాం. తప్పకుండా ఎంక్వైరీ చేసి ఈ కేసు పెట్టేసి దాన్ని ఎవరైతే దోషులు ఉన్నారో దాంట్లో ఇంతకుముందు ఒక ఆర్డీఓ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు 2 నెలలకి కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఇవన్నీ అవినీతి జరుగుతున్నది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసినారు. కాబట్టి దీన్ని లోతుగా విచారణ చేసి లోకాయుక్త గారు కోర్టులో దాన్ని ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. నిజమైన రైతులకు లబ్ధి చేరాలి, వాళ్ళ నిజమైన రైతులకు నష్టపరిహారం అందియాలని చెప్పి మాకు డిమాండ్. ఈ మధ్యలో ఇటీవల కేటీఆర్ గారు కూడా బీఆర్ఎస్ నుంచి ఆరోపించారు. పరిశ్రమలకు ఆ కేటాయింపు విషయంలో కావచ్చు, రెడ్డి సహోదరి కంపెనీ దాని మీద కూడా కంప్లైంట్ చేస్తాం, గవర్నర్ లోకాయుక్తం కలుస్తాం. అది సబ్జెక్ట్ ఏమన్నా భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు అన్న నాయకత్వంలో, కేటీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున, ఎందుకంటే 4th సిటీ అని పెట్టినాడు. 4 బ్రదర్స్ సిటీ, అది 4th సిటీ కాదు అది. ఆ 4 బ్రదర్స్ సిటీలో సొంత సోదరుడు కొండలరెడ్డి గారికి 200 కోట్ల విలువ చేసే భూమిని 7 కోట్లకి కట్టబెట్టినాడు. ఒక కంపెనీ పెట్టించి కుటుంబం, ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యులనే బాగు చేస్తుంది తప్ప ఎక్కడ ప్రజలను పట్టించుకోలే. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తలే. 420 హామీలు గాలికి వదిలేసినాడు. కుటుంబ సభ్యులనే ఆ కుటుంబ సభ్యులే దోచుకుంటున్నారు. తిరుపతి రెడ్డి ఒక సైడు, కొండలరెడ్డి ఒక సైడు, రేవంత్ రెడ్డి ఒక సైడు, మొత్తం ఒక గ్యాంగ్ పెట్టేసి రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాన్ని కూడా ఒక్కొక్కరు ఇన్ఛార్జ్ తీసుకొని పెద్ద ఎత్తున భూములు కొల్లగొడతా ఉన్నారు. వీటన్నిటి కూడా తప్పకుండా పోరాటం చేసి అన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా లగచర్ల ఎక్కడ దాకా వచ్చింది? అలాగే మీరు పోరాటం చేస్తున్నారు. లగచర్లలో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, అవినీతి జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా రైతులకు ఇవ్వకుండా సగం డబ్బులు బెదిరించి పోలీసుని పెట్టి భయభ్రాంతులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 3 ఎకరాలు ఉంటే అసలు ఆ రైతుకు డబ్బులు ఇవ్వకపోవడం, 12 ఎకరాలు ఉంటే 7 ఎకరాలకు ఇవ్వడం, 7 ఎకరాలు ఉంటే 6 ఎకరాలకు ఇవ్వడం, ఇట్లా చాలా అవకతవకలు జరిగినాయి. అక్కడ ఈ ప్లాట్లు కూడా అలాట్ చేసినారు. ఆ ప్లాట్లలో కూడా అవకతవకలు జరిగాయి. 2 ప్లాట్లు వచ్చేదంటే 1 ప్లాట్ ఇవ్వడం, లేదంటే కాంగ్రెస్ నాయకులే 3 ప్లాట్లను కొనేసుకొని రైతులకు ఇప్పించి తక్కువ ధర కొనుక్కొని రైతులకు ఇప్పించి వీళ్ళు ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు. అట్లాంటి కార్యక్రమాలు కూడా లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్లో జరుగుతున్నాయి. వాటి మీద కూడా తొందరలోనే లోకాయుక్తలో కంప్లైంట్ పిటిషన్ ఇవ్వబోతా ఉన్నాం, విజిలెన్స్కి ఇవ్వబోతా ఉన్నాం. అవసరం అంటే సిబిఐ కూడా దాని మీద ఎంక్వైరీ చేయమని కోరుతాం. చంద్రబాబు మాట్లాడాడు మీడియాతో, బీఆర్ఎస్ హయాంలో జరిగిన 10 ఏళ్ల కేటాయింపులు పరిశ్రమలు కావచ్చు మేము విచారణ చేపడతాం, ఒకవేళ మీరు ఎక్కువ మాట్లాడితే అన్నట్టుగా ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా ఇమ్మీడియట్గా విచారణ కేటీఆర్ ఉన్నారు. బ్రహ్మాండంగా కంపెనీలు వచ్చినాయి. అమెజాన్, ఆపిల్ కంపెనీ, డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. మరి ఇంతమంది పెట్టుబడులు వచ్చినాయని చెప్తారు. ఏ ఒక్క కంపెనీ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఏ ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇండస్ట్రియల్ కంపెనీలో ఎక్కడ కూడా ఉద్యోగాలు రాలే. కేటీఆర్ ఉన్నప్పుడే కొన్ని వందల ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి, ఒక 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఈ ప్రభుత్వం శ్రీధరబాబు గారిని హెచ్చరిస్తున్న సమాధానం చెప్పండి. ఏ కంపెనీ వచ్చింది? నీకు ఇంటర్నేషనల్ కంపెనీ వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది మీ ప్రభుత్వం వచ్చినాక? శ్వేతపత్రం బయట పెట్టమని చెప్పండి. అన్ని అబద్ధాలు, ముఖ్యమంత్రి అబద్ధమే, మంత్రుల అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడి ఏదో రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు. ఇది మొత్తం మీద ఈరోజు లోకాయుక్త కంప్లీట్ చేశారు. రాబోయే రోజుల్లో కొడంగల్ సంబంధించిన విషయాలు కావచ్చు, లగచర్ల కావచ్చు, వీటన్నిటి మీద మేము గవర్నర్ను లోకాయుక్తం కలుస్తాం, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. కెమెరామెన్ సాగర్తో 9+ న్యూస్ హైదరాబాద్.